అందరికీ నమస్కారం. నిద్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 26వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి బహుళ పాడ్యమి. పగలు 1:20 వరకు ఉంది. తదుపరి విదియ. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. పగలు 12:28 వరకు ఉంది. తదుపరి చిత్త. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఉద్యోగాన ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి బాటలో నడుస్తాయి. తదుపరి మిథున రాశి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు కూడా పెరిగిపోతాయి. దూరపు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడమే మీకు చాలా మంచిది. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. తదుపరి కన్యారాశి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి లాభాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి తులారాశి. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. స్థిరాస్తి సంబంధిత నూతన ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసిరావు. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమైపోతుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి ధనం అందక ఇబ్బంది పడతారు. తదుపరి మకర రాశి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమైపోతాయి. రుణ సంబంధిత ఇబ్బందుల నుండి బయటపడతారు. తదుపరి కుంభరాశి. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణకి అవరోధాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు కష్టం ఫలిస్తుంది. తదుపరి మీనరాశి. రుణవత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. శిరోబాధలు పెరుగుతాయి. ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.